అయితే మేము హైదరాబాద్ నుండి వచ్చినాం, మా బృందం అంతా. మాకు దేవుడు ఒక ఆశ పెట్టింది మా మనసులో, ఏంటంటే ఎప్పుడు మీరే చేసుకుంటారా క్రిస్మస్, వేరే వాళ్ళతో కూడా చేసుకోవచ్చు కదా అని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు ఒక తలంపు ఇచ్చినాడు. ఇటువైపు వెళ్ళి ఒక గ్రామంలో ఎక్కడన్నా క్రిస్మస్ చేస్తే బాగుంటుంది అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పిట్లం అన్న పేరు మాకు దేవుడు బయలుపరిచిండు అనేకుల ద్వారా. అయితే బాగా ప్రార్థన చేసుకున్నాము. మరి వచ్చి ఈ సంతోషంతో మీతో కలిసి పాటలు పాడి క్రిస్మస్ సందేశం పంచుకోవాలని, క్రిస్మస్ ఆనందం పంచుకోవాలని మేము అనుకున్నాం. కానీ అది చేయడానికి మాకు ఇక్కడ ఎవరూ లేరు. కానీ దేవుడు మరొక విధంగా మాకు చాలా సహాయం చేసినాడు. ఏంటంటే పాస్టర్ కిరణ్, మీరు రావాలి, పాస్టర్ స్టీఫెన్, పాస్టర్ ఈనోష్, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చినట్లయితే వీళ్ళ ద్వారా దేవుడు మాకు చాలా సహాయం చేసినాడు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పరిచర్యను మేము చాలా గమనించినాము. అయితే వీళ్ళు సహకరించి మీరు వచ్చి మా మధ్య మాకు మా ప్రాంతంలో క్రిస్మస్ చేయాలి అని కోరుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అందుకని ఇలాంటి ఏర్పాటు దేవుడు చేసినాడు. ఇవాళ మనమందరం కలుసుకున్నాం. అందరు సంతోషంగా ఉన్నారా? అవునా? సంతోషంగా ఉంటే మీ చేతులను లేపండి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. చలిలో రాత్రిలో మీరు మీ పనులు వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా వందనాలు. సరేనా? ఓకే. అయితే ఈ కార్యక్రమం మనము ప్రారంభం చేయకముందు పాస్టర్ని వచ్చి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి మనము ప్రారంభం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము సంతోషంగా ఉంటూ ప్రభుని ఆరాధించడానికి ఇంత చలిలో వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్. మంచిది, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మనం ఇది యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోవడము మన వంతు బాధ్యత అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలోకి చక్కని సింగర్స్, చక్కని వాయిద్యాలు వాయించేవారు, మనల్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఈనోషన్న గారు కొన్ని విషయాలు చెప్పి మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. క్రిస్మస్ సంతోషం అందరిలో కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పిట్ల మండలాన్ని ప్రవేశించి మరి హైదరాబాద్ నుంచి టీం వారు ఎంతో కష్టపడి మరి మన మధ్యలోకి విచ్చేసి ఉన్నారు. పేరు పేరున వందనాలు చెప్పలేం, కానీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఇంకా ఆయన యొక్క పరిచర్య కొరకై మిమ్మల్ని బలముగా వాడుకొనుగాక. మరి కోఆర్డినేటర్ ఉండి నడిపిస్తున్నటువంటి అన్న ఆ స్టీఫెన్ బాల్ గారికి, అలాగే పిట్లంలో ఉండి కోఆర్డినేటర్ నడిపిస్తున్న కిరణ్ పాల్ గారికి, అలాగే మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పాస్టర్స్, దైవజనులందరూ కూడా మీరు చాలా మమ్మల్ని ప్రోత్సాహపరిచారు. మీరందరూ కూడా ఆటోలో ఆయా వెహికల్స్ తీసుకొని వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. చాలా సంతోషం అండి ఇంత ఘనంగా మరి పిట్ల మండలంలో జరగడం. అది మన మండలానికి, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన గ్రామాలకు, ఆయా గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా మా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట ఉంటుంది. లూకాసు వార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ మందను కాయచుండగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశం
వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రతి భయం నుంచి దేవుడు తొలగించాలని ఈ క్రిస్మస్ సంతోషాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించుకున్నగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. సర్వలోకనాథుడా, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణుడా, సమీపింపరాని తేజస్సులో వసించువాడవైన మా పరమ తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములు బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. ప్రభా, ఇదిగో నాయన హైదరాబాద్ మహాపట్టణం నుండి ప్రభా, ఇదిగో నా తండ్రి జాబులు చేసుకుంటూ ప్రభా వారు నాయన వారి కలిగిన దానిలో వారు నాయన స్వతహాగా ప్రభా క్రిస్మస్ చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పిట్ల మండలంలో ప్రభువా టీమంతా నాయన వారు ఏక మనసు, ఏకాత్మతో, ఏకహృదయంతో నాయన ఈ క్రిస్మస్ సంబరాలు చేస్తుండగా నీ పరలోక దీవెన నీ పిల్లలకు యేసు నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా పాటలు పాడుతున్న బిడ్డల యొక్క గాత్రాలను ముట్టండి నాయన, మానవ స్వరములను మరుగుపరచండి నాయన, దైవ స్వరమును అనుగ్రహించండి స్వామి. అయా ఈ స్థలమంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా, ఈ పెండలమంతా కూడా ప్రభువా నీ పరలోక మహిమతో ఇప్పుడే నింపబడునుగాక. నీ దేవదూతల సమూహం ఈ స్థలంలోనికి దిగవచ్చునుగాక. నీ వెలుగు ప్రభువా ఈ స్థలమంతా కూడా ఆవరించునుగాకని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో నాతో ప్రారంభము నుండి చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచమని, ప్రతి అడ్డుల ఆటంకములన్నీ తొలగించండి. రావాల్సినటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులు, దైవజనులు రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా క్షేమముగా ఈ స్థలానికి నడిపించి మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Thank you.
నేర్చుకో, యేసుని చేర్చుకో, రక్షకునిగా ఎంచుకో. పుట్టాడండోయ్, పుట్టాడండోయ్, మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్, పుట్టాడండోయ్, మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పాప వినాశకుడు హల్లెలూయా, బాలుడి గీతములు హల్లెలూయా, నిత్యుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఆకాశమున వింత కొల్పెను, అద్భుతకాలను కాంచి, ఆకాశమున వింత కొలిపెను, అద్భుతకాలను కాంచి. పాప వినాశకుడు హల్లెలూయా. రాజులకు రాజు యేసయ్యా, పశువుల పాకలో పుట్టాడయ్యా. రాజులకు రాజు యేసయ్యా, నా కొరకు పుట్టాడయ్యా. కొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతలు పాటలు పాడిరయ్యా. కొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతలు పాటలు పాడిరయ్యా. ఈ వార్తను చాటింప పోదామయ్యా, ఈ వార్తను చాటింప పోదామయ్యా. పోదాము, ఆహా పోదాము, మనం పోదాము, మనం పోదాము. పోదాము, పోదాము, పైన పోదాము, శుభవార్త చెప్ప పోదాము. పోదాము, పోదాము, పైన పోదాము, శుభవార్త చెప్ప పోదాము. అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఎక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము. అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఎక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము. పైన పోదాము, శుభవార్త చెప్ప పోదాము. పోదాము, పోదాము, పైన పోదాము, శుభవార్త చెప్ప పోదాము. సన్నలట రాజులకు రాజు అట, సన్నలట రాజులకు రాజు అట. రాజులందరికయో ఒకడే రాజు అట, రాజులందరికయో ఒకడే రాజు అట. పదరా హే పదరా, హే పదరా పోదామురన్నా, శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా. పదరా పోదామురన్నా, శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా. శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా. పదరా
సందడి 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 చేస్తామే సందడి 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 చేస్తామే. నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్టాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 ఓ ఓ ఓ చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులనగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులనగా బెత్లెహేము పురములోన పీద కన్య మరియకు బెత్లెహేము పురములోన పీద కన్య మరియకు వేదదాసు రూపు దాచి వెలిసే పశుల పాకలు వేదదాసు రూపు దాచి వెలిసే పశుల పాకలు వారి కన్యా మరియమ్మ ప్రేమగల యేసు తల్లి మరియమ్మ ప్రేమగల యేసు తల్లి నీరెల్లిన దేవదేవుడి మానా యేసు పుట్టే చూడారారండు మానా యేసు పుట్టే చూడారారండు మానవాళి రక్షింప మానవుడై పుట్టెను మానవాళి రక్షింప మానవుడై పుట్టెను ముక్తి రాజకు ప్రభుగడు దీనుడై వెలసెను ముక్తి రాజకు ప్రభుగడు దీనుడై వెలసెను రాజులకు రాజు పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్యా రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తరలి రారే బెత్లెహేమన్నయ్యా తరలి రారే బెత్లెహేమన్నయ్యా పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా శ్రీ యేసన్నరట లోకరక్షకుడట శ్రీ యేసన్నరట లోకరక్షకుడట లోకులందరికయో ఏకరక్షకుడట లోకులందరికయో ఏకరక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా 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 క్లియర్ వస్తుందా వీడియో? అదే ఆటోలో ఇద్దరు ఏం చేస్తారు రిమోట్ దావీదు పట్టణమందు
సుతుడు దాసుని రూపం దాచాడోయమ్మా మన బ్రతుకులలో వెలుగులని తెచ్చాడోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా హృదయమంతరనే ఆనందమే సంబరాలు చేసే ఈ జగమే ఆడి పాడి కొని ఆడదమోయమ్మా మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా విన్నారు. మరి విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇంత చక్కటి ప్రోగ్రాం జరగడానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు, మన ఎనోష్ పాల్ గారు అలాగే కిరణ్ పాల్ గారు ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి సహకరించారు. నేను ఎప్పుడు కాల్ చేసినా పర్మిషన్ విషయంలో కానీ లేకపోతే గ్రౌండ్ విషయంలో కానీ ఇవన్నీ విషయంలో చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టాను. అయినా వాళ్ళు కష్టపడి మీరందరూ ఇంత చక్కగా కూర్చోవడానికి వాళ్ళు ముఖ్యంగా కష్టపడ్డారు. మరి అంత మాత్రమే కాదు, సార్ గారు చెప్పినట్టుగా పిట్లం మీద ప్రేమ ఉండి ఈ టీం అంతా కూడా ఎంతో డబ్బు ఖర్చు చేసి వాళ్ళ ప్రయాసం చాలా దినాల నుంచి మనందరి కొరకు ప్రార్థన చేశారు. మరి వీరందరి కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఎవ్రీవన్ గట్టి కొట్టాలి. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు చాలా కష్టపడి మా ప్రాంతానికి వచ్చారు. ఇలాంటి ప్రోగ్రాంలు ఈ పిట్లంలో ఇంకా చాలా జరగాలని కోరుకుందామా లేదా? కోరుకుందాం. వెరీ గుడ్, ఓకే. కాబట్టి మేమందరం కూడా మా అందరి తరపున మరొకసారి మా పిట్లానికి వచ్చి గాస్పల్ మీటింగ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ ప్రేమించి మంచి భోజనం ఏర్పాటు చేశాం. గడబడి చేయొద్దు, ఇబ్బంది చేయొద్దు, తోసుకోవద్దు. క్రమంగా సిస్టమేటిక్గా వెళ్ళండి. చాలినంత భోజనం ఉన్నది. ఎన్నిసార్లు అయినా వేయించుకోండి, అన్నిసార్లు మీ అందరికీ భోజనం ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కాబట్టి తోసుకోవద్దు, గలీజ్ చేయొద్దు. అందరికీ భోజనం ఏర్పాటు ఉంది. అందరూ శుభ్రంగా భోజనం చేయండి. ఇట్ ది సేమ్ టైం ఆటో వాళ్ళు, డ్రైవర్లు అందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చారు. మళ్ళీ క్షేమంగా తీసుకొని వెళ్ళండి. డ్రైవర్లు అందరూ కూడా మీరు వెళ్ళారనే మంచి సమాచారం మాకు అందాలి. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి. మీరందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ అద్భుతంగా ఆశీర్వాదకరంగా చేసుకోండి. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ.